హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మెరీనా బీచ్ పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ జయలలిత సమాధులు ఉంటాయి కదా, వాటి గురించి ఈరోజు వీడియో. ఇదైతే మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పారు కదా, మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళని మెరీనా బీచ్కి తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ ఏంటంటే మెరీనా బీచ్ చూడటానికి ఎవరు వెళ్ళినా వీటిని కంపల్సరీ విజిట్ చేస్తారనమాట. సో అలాగే మా అమ్మ వాళ్ళు కూడా విజిట్ చేశారనమాట. ఈ జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి సమాధులు ఇక్కడైతే చాలా బాగుంటుంది. అంటే సమాధులు ఎక్కడో లోపల ఉంటాయి, కానీ ఈ అక్కడికి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారి మొత్తం లైట్స్తో, తర్వాత వచ్చేసి చెట్లతో, పచ్చని చెట్లతో వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి అంతా చాలా చాలా బాగుంటుంది. సో ఇక మా అమ్మ వాళ్ళు కూడా చూద్దామన్నారని మేము వెళ్ళామన్నమాట. నైట్ కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 6 అలా అయిందనమాట. 6కి చూడండి లైట్స్ ఎలా వేశారు, ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఇది ఎందుకు చేస్తున్నానంటే చాలా వరకు చాలామందికి తెలుసు, మెరీనా బీచ్ ఇవన్నీ తెలుసు. కాకపోతే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు, లేదు అంటే వద్దాం అనుకొని ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని సెర్చ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే ఇంకా నైట్ ఇలాగే ఉంటుంది. ఎవరైతే మెరీనా బీచ్కి విజిట్ చేయడానికి వస్తారో ఫస్ట్ ఈ ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాతే మెరీనా బీచ్లోకి ఎంటర్ అవుతారనమాట. మోస్ట్లీ అందరూ చూస్తారు. అలాగే నేను లైటింగ్తో నైట్ టైం చాలా బాగుంది కదా అంటే అందరూ చెన్నై రాలేరు, కొంతమందే వస్తారు. ఎవరైతే చెన్నై రాలేరో అలాంటి వాళ్ళు మెరీనా బీచ్ కానీ ఇవి ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు కదా, అలా అని వాళ్ళు వచ్చి చూడలేరు. అలాంటప్పుడు వాళ్ళు చూస్తారు కదా అన్న చిన్న ఆశతో ఎవరైనా చూడాలి అనుకుంటే వాళ్ళు ఇలా వీడియోలో అయినా చూడగలుగుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఇంకా జనాలు కూడా చూడండి, మీరు చూస్తే జనాలు కూడా చాలా మంది ఉంటారనమాట. ఎవ్రీ టైం వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇది ఏంటంటే మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు. నైట్ 10 మోస్ట్లీ 9:30 to 10 లోపు క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నారు. నాకు క్లోజింగ్ టైం అయితే తెలియదు, కానీ మార్నింగ్ 9కి అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ మంది పోలీసులు ఉంటారనమాట. ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు. అంటే ఏ మిస్టేక్ జరగకుండా, ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి పోలీసులు కూడా చాలామంది, అడుగడుగున పోలీసులు ఉంటూనే ఉంటారు. సెక్యూరిటీ కూడా ఫుల్ టైట్గా ఉంటుంది ఇక్కడ. దట్టు ఇక్కడ చూడండి, మీరే చూస్తే చూడండి జనాలు ఎంతమంది వచ్చారో చూసారు కదా. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశానన్నమాట. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇలా విజిట్ చేసి ఇవి చూసిన తర్వాత మా అమ్మ వాళ్ళు, మా బాబు అందరూ కొన్ని మంచి వ్యూ పాయింట్స్ దగ్గర కొన్ని ఫోటోలు దిగేసి ఆ తర్వాత మెరీనా బీచ్కి వెళ్ళారనమాట. ఇంకా ఇది మెరీనా బీచ్కి వచ్చేసామన్నమాట. మెరీనా బీచ్కి లోపలికి వెళ్ళాలంటే ఇట్లా సైడ్స్కి ఏమవుతుందంటే 2 వైపులా షాపులు ఉంటాయి. షాపింగ్ పాయింట్ లాగా ప్రతిదీ తినే వస్తువు దగ్గర నుండి పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, పెద్దవాళ్ళ మగవాళ్ళ బెల్ట్లు, క్యాప్లు, లేదా టాటూస్ కానివ్వండి, చిన్ని సామాన్ కావండి, గవ్వలి కావండి, మొబైల్ యాక్సెసరీస్ కానివ్వండి, ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుండి ప్రతిదీ ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి గవ్వల షాపు, గవ్వల అద్దాలు, గడియారాలు. ఇది టాటూ షాపు, ఇవి చెప్పుల షాపు. ఇలా ప్రతి షాపు ఉంటుంది. ఒక షాపింగ్కి కావాల్సిన షాప్సే కాకుండా మనకి తిండికి సంబంధించిన షాప్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. నైట్ మెరీనా బీచ్ ఏంటంటే మార్నింగ్ కంటే కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. చాలామంది నైట్ రావడానికి ప్రిఫర్ చేస్తారు. మెరీనా బీచ్ అంటే ఎవరు డే టైంలో రారు. మహా వస్తే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడటానికని వస్తారు. లేదంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవినింగ్ టైమే మెరీనా బీచ్కి అనేది వస్తారనమాట. చూసారు కదా ఎంత బాగుందో నైట్ లైఫ్. నైట్ మెరీనా బీచ్లో ఇలా ఉంటుందన్నమాట. సో కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండరు కదా. అలాంటి ఎవరో ఒకళ్ళిద్దరికన్నా చూశారు అన్న తృప్తి ఉంటుంది కదా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చూడని వాళ్ళు చూస్తే కూడా మనకు సంతోషమే కదా. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదంతా మెరీనా బీచ్ లోపలికి వెళ్ళటాను. దాదాపు
నాకు తెలిసి 1.5 నుండి 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అనమాట. ఇదంతా ఇవి షాప్స్ అన్నీ దాటుకొని మనం మెరీనా బీచ్కి వెళ్ళాలంటే మినిమం 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆ ఇసుకలో అంత దూరం నడవాలంటే చాలా కష్టం. కానీ కొంతమంది వెళ్ళి చూసి వస్తుంటారు. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే సగం దూరం వెళ్ళేసి షాపింగ్ పాయింట్ చూసేసి వస్తారు. ఇదేంటంటే ఇక్కడ చెన్నై పీపుల్ ఏంటంటే కొంచెం ఇదేంటంటే వీకెండ్ స్పాట్ లాగా కూడా, అంటే ఎప్పుడన్నా సండేస్ సాటర్డేస్ వచ్చినప్పుడు ఏంటంటే పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తారనమాట. ఆ పిల్లలు ఆ మట్టిలో ఆడుకుంటూ కొంచెం ఎంజాయ్ చేస్తారు. తర్వాత షాపింగ్ ఇలా ఏంటంటే వీకెండ్స్లో పిల్లల్ని తీసుకొని ఎక్కువ వస్తారు ఇక్కడికి పెద్దవాళ్ళు. దట్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద చెన్నై వాళ్ళు ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మట్టి అదంతా బాగుంటుంది కదా అన్నట్టు వస్తుంటారనమాట. వీకెండ్స్లో సాటర్డే సండేస్ మెరీనా బీచ్ చాలా బిజీగా ఉంటుంది. మెరీనా బీచ్ ఈ 2 లైన్లో ఉన్న షాప్సే కాదు, నేను వెళ్ళిన రూట్ ఇది కాబట్టి ఈ 2 లైన్స్ చూపిస్తున్నాను మీకు. ఇది మొత్తం ఉంటుంది. లార్జెస్ట్ బీచ్ ఏదంటే ఇదేనండి. మన ఇండియాలో లార్జెస్ట్ బీచ్ ఏదంటే ఈ మెరీనా బీచే. సో చాలా వెడల్పుగా ఉంటుంది. వీటి వెనక కూడా చాలా షాప్స్ ఉంటాయి. చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా షాప్స్ ఉంటాయి. మీకు మీరు వీకెండ్స్ వస్తే కనుక మీకు బండి పార్కింగ్కి ప్లేస్ కూడా దొరకదనమాట. అంత ఎక్కువ మంది ఉంటారనమాట. సో ఇలా వెళ్ళామన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంతే. నైట్ వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది మెరీనా బీచ్ నైట్ టైంలో చూడటానికి అని చెప్పి చూపించడం కోసమే ఈ వీడియో చేశానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని. నైట్ టైం చూస్తే బీచ్ వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. లాస్ట్ వరకు మనం షాప్స్ అన్నీ దాటుకొని లాస్ట్ వరకు వెళ్తే మనకి బీచ్ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెన్నైలో తెలుగు మామ్. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. చేపలు, సీ ఫుడ్ ఐటమ్స్ అంటే చేపలు ఇవన్నీ, ఇక్కడ రొయ్యలు ఇవన్నీ ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారనమాట. అది అన్హెల్దీ కానీ అక్కడ ఉన్నాయి కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?